వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th అనేది మ్యాథమెటిక్స్ అనేది చూద్దాము. సెమ్ 1లో భాగంగా మనం ఇక్కడ ఫస్ట్ లెసన్ నుంచి డిస్కస్ చేసుకుందామండి. మొత్తము 3rd నుంచి 6th వరకు కంప్లీట్ చేస్తున్నాం ఆల్ సబ్జెక్ట్స్. ఇప్పుడైతే మనకు 7th సైన్స్ సోషల్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ క్లాసెస్ అనేటివి ఇప్పుడు మనం చూసుకుంటున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. పాస్ట్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాం, మరియు మీకు ఈ రీసెంట్ వీడియోస్లో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. 2023కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఇది కూడా మారింది మనకి. 6th 7th 6th ఆల్రెడీ చూసుకున్నాం. 7th అయితే ఇప్పుడు చూద్దాము ఏమేమి లెసన్స్ ఉన్నాయి అనేది. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే మనకి పూర్ణ సంఖ్యలు అండి. పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ అంటాము. భిన్నాలు మరియు దశాంశాలు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, దత్తాంశ నిర్వహణ డేటా హ్యాండ్లింగ్, సింపుల్ ఈక్వేషన్ సామాన్య సమీకరణాలు, రేఖలు మరియు కోణాలు లైన్స్ అండ్ యాంగిల్స్, త్రిభుజము మరియు ధర్మాలు ద ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. నెక్స్ట్ రాశులను పోల్చడము కంపేరింగ్ క్వాంటిటీస్. ఫస్ట్ లెసన్ ఏంటంటే పూర్ణ సంఖ్యలు. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇంకా మనకు క్యాలిక్యులేషన్ చేయడం కూడా అన్నీ మనకు టఫ్గా ఉంటాయండి. ఎగ్జామ్స్కి వచ్చేటువంటి క్యాలిక్యులేషన్సే ఇవి. మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ లెసన్ పూర్ణ సంఖ్యలు. మీరు ఇక్కడ క్లాసెస్ వినండి. మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి. టెస్ట్లు అనేటివి ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాము. 7th క్లాస్ సంబంధించి కూడా న్యూ సిలబస్ ప్రకారమే మీకు అప్లోడ్ చేసేస్తున్నాము ఆల్రెడీ. చూడండి వాళ్ళు ఉంటే ఇక్కడ క్లాసెస్ విన్న వెంటనే అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏముంటుంది, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీకు తెలుస్తుంది ఎంత మాత్రం నేను చదివాను, ఎంత మాత్రం నాకు మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తద్వారా ఇలా విధంగా మీరు ఒకసారి 2 సార్లు కాకుండా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అండి. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ అని చెప్పి 9th 10th కూడా లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, ప్లస్ మీకు టాపిక్ వైజ్ కూడా అందిస్తున్నాము. బయాలజీ టాపిక్ వైజ్ అందించాము, సోషల్ కూడా టాపిక్ వైజ్ యాడ్ చేస్తామండి. ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి ఇన్ని టెస్టులు ఆల్మోస్ట్ ఇప్పుడే మీకు చూసినట్టయితే 1900+ టెస్టులు అనేటివి మీకు ఇక్కడ ఉండడం జరిగింది. ఇంత చిన్న విషయం అయితే కాదండి. అంత కలిసి మీకు ఇప్పుడు ఆఫర్లో 499 రూపీస్కే ఉంది. త్వరలో క్లోజ్ అవుతుంది ఆఫర్ అనేది. ఓకే, ఎవరైనా పర్చేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి. కూపన్ కోడ్ యూజ్ చేశారంటే కనుక డిఎస్సి 2024 అనేది మీరు ఓకే ఇక్కడ కనుక క్లిక్ చేసినట్టయితే మనకు అది గ్రీన్ కలర్లో చూపిస్తుంది టిక్ పడినట్టు. అప్పుడు మీకు ఆఫర్ అప్లై అయ్యి 300 రూపీస్ డిస్కౌంట్ చూపించడం జరుగుతుందండి. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. వీటి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు అందులోనే మీకు లభిస్తాయండి. ఫస్ట్ లెసన్ చూద్దాము. ఇంటీజర్స్ అండి, పూర్ణ సంఖ్యలు, క్లోజర్ అండర్ అడిషన్ అది మనం చూద్దాం. అంటే మనకు సంకలన సంపృత ధర్మం గురించి చూద్దాం. ఇక్కడ 2 పూర్ణాంకాల మొత్తం కూడా ఒక పూర్ణాంకమే అవుతుందండి. ఉదాహరణకు చూసుకుంటే మనము 17 అనేది ఒక పూర్ణాంకము, 24 అనేది కూడా ఒక పూర్ణాంకము. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది 11, 2, 3, 4, 41. ఇది కూడా ఒక పూర్ణాంకం. ఇది కూడా ఒక పూర్ణ సంఖ్యల్లో భాగంగానే మనం ఇక్కడ చూసుకుంటాము. పూర్ణ సంఖ్యలో భాగంగా మనం ఇక్కడ ఏ ధర్మాలు పాటిస్తున్నాయి అని చెప్పి డిస్కస్ చేసుకోవడంలో మనం ఇక్కడ చూసుకుంటామండి. ఇది కూడా మనకు పూర్ణాంకం అనే చెప్పచ్చు. పూర్ణాంకం అంటే తెలుసు కదా, హోల్ నెంబర్స్ అండి. 0, 1, 2, 3, 4, 5. మనకు ఆన్సర్ ఏమొచ్చింది 41 వచ్చింది. అంటే ఏంటి మనకి ఇది హోల్ నెంబర్ అని చెప్పచ్చు. అదేవిధంగా -1 కానీ, -2 కానీ, -3 ఓకే, మళ్ళీ 0, 1, 2, 3 ఇవన్నీ మనకు మైనస్లలో కూడా ఉండేటివి ఉన్నాయంటే మనకు దీన్ని మనం పూర్ణ సంఖ్యలు అని చెప్పి అంటాము. ఓకే, ఇంటీజర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే తెలిసిందే 1, 2, 3, 4, 5, 6 సంథింగ్ అంతా మనకు అన్లిమిటెడ్ రాసుకోవచ్చు. 0 కాకుండా ఉంటుంది న్యాచురల్ నెంబర్స్లో. ఇది మనకు సంబంధించి. ఇక్కడైతే పూర్ణాంకాలు తీసుకున్నాం. పూర్ణాంకాలన్నా మనకు పూర్ణ సంఖ్యల్లో కూడా పూర్ణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అందుకే మనకి సంకలన సంపృత ధర్మం అనేది పూర్ణాంకాలు పాటిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. పూర్ణ సంఖ్యలు కూడా పాటిస్తాయి. కింద చూసినట్టయితే మనం ఇక్కడ 17 + 23 ఇచ్చారు. 40 అంటే ఒక పూర్ణ సంఖ్య రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే -10 + 3 ఎంత అవుతుంది -7 అవుతుంది. సో ఇది కూడా ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్య అంటే మైనస్ ఇంటిజర్స్ కూడా ఉంటాయి కదా. సో -7, -6, -4, -4 ఇవన్నీ మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి పూర్ణ సంఖ్య అవుతుంది. మైనస్లలో వచ్చిన పూర్ణ సంఖ్య, ప్లస్లలో వచ్చిన పూర్ణ సంఖ్య. ఓకే, కానీ పూర్ణాంకం కాదు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. పూర్ణాంకం అయితే కాదు. పూర్ణాంకంలో ఓన్లీ 0, 1, 2, 3, 4 మోడు ప్లస్ ధన సంఖ్యలు మాత్రమే ఉంటాయి. +0 అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే 2 పూర్ణ సంఖ్యల మొత్తం కూడా మనకు పూర్ణ సంఖ్యనే అవుతుంది. పూర్ణ సంఖ్యలు కూడా సంకలన సంవృత ధర్మాన్ని పాటిస్తాయని చెప్పుకోవచ్చు.
పైన పూర్ణాంకాలకు సంబంధించి చూసుకున్నాం, కింద అయితే పూర్ణ సంఖ్యలకు సంబంధించి చూసుకోవడం అనేది జరిగింది. ఏ రెండు పూర్ణ సంఖ్యలు ఏ లేదా బి ఏవైనా అనుకోవచ్చు, వాటిని ఏ ప్లస్ బి అంటే ఏ కలిపామంటే కనుక అది పూర్ణ సంఖ్య అవుతుందని చెప్పి మనకి ఇక్కడ నిరూపించుకోవడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే సంకలన సంవృత ధర్మము అంటాం. సంకలన అంటే ఏంటి? ప్లస్ చేయడం. అందుకే వీటన్నిటిని మనం చూసినట్టయితే ప్లస్గానే చేసామండి, చూసారా? సో అందుకే మనకు సంకలన సంవృత ధర్మం అని చెప్పి అంటాము. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్, వ్యవకలనం గురించి చూద్దాం. ఇప్పుడు వ్యవకలన సంవృత ధర్మము ఇంతకుముందు ప్లస్తో చూసాం, సంకలన ధర్మం. ఓకే, సంకలన సంవృత ధర్మము. ఇప్పుడు వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ అండి, మైనస్తో చూస్తాము. ఓకే, వ్యవకలన సంవృత ధర్మంలో చూసుకుంటే ఒక పూర్ణ సంఖ్య మరో పూర్ణ సంఖ్య నుంచి తీసేస్తే ఏమవుతుందంటే వాటి భేదం కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుందని మనం చెప్పుకోవచ్చు. 7 - 9 = ఎంత? -2 అయింది. ఇది ఒక పూర్ణ సంఖ్య. 17 - -21 మైనస్ ప్లస్ అవుతుంది. 17 + 21 ఏమవుతుంది? 7 1 8 2 1 3, సో 38 అనేది అవుతుంది. సో ఇది కూడా ఒక పూర్ణ సంఖ్య. ఇవన్నీ మనకు పూర్ణ సంఖ్యలే అవుతాయి, మైనస్లో వచ్చినా ప్లస్లో వచ్చినా. ఇక దీన్ని బట్టి ఏం చూసుకోవచ్చు? పూర్ణ సంఖ్యలు అనేటివి సంకలన సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి, వ్యవకలన సంవృత ధర్మాన్ని కూడా పాటించడం అనేది జరుగుతుంది పూర్ణ సంఖ్యలు అనేటివి. బట్ ఇక్కడ చూసుకుంటే పూర్ణాంకాలు పాటించవు. పూర్ణాంకాలు అన్నీ పాటిస్తాయని చెప్పి లేదు, ఎందుకంటే మైనస్లలో కూడా ఆన్సర్ వస్తుంది కదా. చూడండి ఇక్కడ లాస్ట్ చూడండి, -29 వస్తుంది. సో ఇక్కడ మనకు హోల్ నెంబర్స్ రాదు. సో పూర్ణాంకాలు పాటించదని చెప్పాలి వ్యవకలనం అయితే. ఏ మరియు బి రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఏ మైనస్ బి కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. సో వ్యవకలన సంవృత ధర్మాన్ని పాటిస్తుంది పూర్ణ సంఖ్యలు. ఆల్మోస్ట్ పూర్ణ సంఖ్యలు అన్నింటినీ పాటిస్తూ ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం, స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం అని చెప్తాము. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యుముటేటివ్ ప్రాపర్టీ. ఓకే, క్యుముటేటివ్ ప్రాపర్టీ. మనం ఇక్కడ దీన్ని మనము స్థిత్యంతర వినిమయ ధర్మము అని చెప్తాము. ఇదంటే ఏంటంటే ఏ ప్లస్ బి = బి ప్లస్ ఏ, అంటే ఏని బీతో కలిపినా బీని ఏతో కలిపినా సేమ్ ఆన్సరే వస్తుంది అని చెప్పి. ఇక్కడ మనం చూసుకుంటే పూర్ణాంకాలను సంకలనం చేయనప్పుడు వాటిని ఏ క్రమంలోనైనా కూడవడం అనేది జరుగుతుంది. ఏ క్రమంలో కూడినా కూడా నీకు సేమ్ ఆన్సరే వస్తుందండి. 2 + 3 చేసినా మనకు 5 వస్తుంది, 3 + 2 చేసినా మనకు 5 వస్తుంది. ఈ విధంగా సో వీటిని ఏమంటామంటే మనం ఇక్కడ స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అంటాం. పూర్ణాంకాలు ఏం చేస్తాయంటే సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. సంకలనాన్ని ఎందుకు పెట్టాము? ఇక్కడ ప్లస్ చేసుకున్నాం కాబట్టి మనం సంకలన అని పెట్టడం జరిగింది. ఈ ధర్మం ఏంటి? ఏ ప్లస్ బి = బి ప్లస్ ఏ అనేటువంటి ధర్మం ఏంటంటే స్థిత్యంతర ధర్మాన్ని తెలుపడం అనేది జరుగుతుంది. ఓకే, అందుకే మనం సంకలన స్థిత్యంతర ధర్మం అని చెప్పి చెప్పుకున్నామండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 5 + -6 5 - 6 అండి, అంటే -1 అనేది అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏని రివర్స్ ఏ, ఇది ఏ ఇది బి, ఇక్కడ బి + ఏ వేసుకున్నాము. బి + ఏ రాసుకున్నా కూడా మనకు -1 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నీకు పూర్ణాంకం వచ్చిందా పూర్ణ సంఖ్య వచ్చిందా అనేది కాదు ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ అనేది ఈక్వల్గా రావాలి. ఏ + బి = బి + ఏ అయింది కదా. సో అందుకే మనం ఇది చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చింది అని కాదు, పూర్ణ సంఖ్య వచ్చిందా పూర్ణాంకం వచ్చిందా అని కాదు. కానీ పైన చూసుకోవడం మాత్రం పైన ఉంది కదా మనకు సంవృత ధర్మంలో మాత్రం అదే చూసుకుంటామండి. ఈ స్థిత్యంతర లేదా వినిమయ ధర్మంకి వచ్చేలోపు ఫార్ములా అనేది మనకి ఏంటంటే ఏ + బి అనేది బి + ఏ అయ్యిందా లేదా అని మాత్రమే చూసుకుంటాము. పూర్ణాంకాలతో అయ్యిందండి. ఓకే, ఇవన్నీ చూసినట్టయితే నెక్స్ట్ కూడా మనకు అన్నీ వర్కౌట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పూర్ణ సంఖ్య. కావున పూర్ణ సంఖ్యలు కూడా సంకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు పూర్ణ సంఖ్యలు కూడా పాటించడం అనేది జరుగుతుంది. పూర్ణ సంఖ్యలు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు పూర్ణ సంఖ్య ఉంది. సో ఇక్కడ మనకు హోల్ నెంబర్ అనేది ఉంది, పూర్ణ సంఖ్య కింద కూడా వస్తుంది అది కూడా. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? సరిపోయింది కదా, ఈక్వల్ అయింది కదా. ఏ + బి బి + ఏ అవ్వడం అనేది జరిగింది. సో మీరు పూర్ణ సంఖ్యలు యూజ్ చేసినా మనం రాయొచ్చు, పూర్ణాంకాలు యూజ్ చేసినా కూడా మనకు ఇది పాటిస్తుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటంటే మనకు సహచర ధర్మము. అలాగే మనం పైన చెప్పుకున్నాం కదా సంకలన స్థిత్యంతర ధర్మం అని చెప్పి. దీన్నే మనము ఇక్కడ రివర్స్ చూసుకుందాం. వ్యవకలన గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 5 - -3 ఇది ఏ ఇది బి అనుకుంటే = బి - ఏ అవ్వాలంట. చూద్దాం ఇక్కడ ఇది ఏ ఇది బి అంటే ఇది బి ఇది ఏ అవుతుందండి. ఓకే, మైనస్ చూడాలి వ్యవకలనం కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మైనస్ అవుతుంది అంటే 8 అవుతుంది. -3 - 5 ఏమవుతుందండి? -8 అవుతుంది. సో ఈక్వల్ అయినాయా? కాలేదు. అంటే ఈ పూర్ణ సంఖ్యలు ఓకే ఈ
వ్యవకలన స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మాన్ని పాటించదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, వ్యవకలన స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. ఓకే, పూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ సహచర ధర్మం అనేది చూద్దాము. దీన్నే మనము ఇంగ్లీష్లో ఏమని చెప్పుకున్నామండి, అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్పి అంటాము. దీంట్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ప్రతిదానికి మీరు ఫార్ములా పెట్టుకుంటే సరిపోతుంది. స్థిత్యంతర ధర్మానికి ఏం చెప్పుకున్నాము, a+b = b+a చెప్పుకున్నాం. వినిమయ ధర్మం లేదా స్థిత్యంతర ధర్మం. ఇది చూడండి, మనకు సహచర ధర్మం ఏంటంటే a+b+c = a+b+c. అంటే మనకు ఇక్కడ అర్థం ఏమంటే ఏని పక్కన పెట్టుకొని ఈ రెండింటిని ప్లస్ చేసి తర్వాత దీనికి ప్లస్ చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని ఫస్ట్ ప్లస్ చేసి తర్వాత సితో ప్లస్ చేసినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది అని చెప్పి. ఓకే, దీన్నే మనం సహచర ధర్మము అని చెప్తాం. ఇంకోసారి వీళ్ళిద్దరు సహకరించుకున్నారు, ఇక్కడ ఫస్ట్లో బీసీ సహకరించుకున్నారు, ఇక్కడేమో ఏబీ సహకరించుకున్నారు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, సహకరించుకోవడము అంటే సహచర ధర్మము. ఓకే, ఈ విధంగా మీకు గుర్తుంటుందని చెప్తున్నాను. కింద మనకు కొన్నిసార్లు ఎగ్జాంపుల్ ఇది ఇచ్చేసి ఇది ఏ ధర్మం కిందికి వస్తుంది అని కూడా అడుగుతారండి. సంవృత ధర్మమా, స్థిత్యంతర ధర్మమా, ఓకే, సహచర ధర్మమా, ఇలాంటివన్నీ అడుగుతాడు. సో చూసుకోవాలి. ఇక్కడ మనకు ఫార్ములా మోస్ట్ చూసినట్టయితే ఇది. ఇక్కడ మనం సంకలనం పరంగా చూసినట్టయితే పూర్ణ సంఖ్యల సంకలనంలో ఈ సహచర ధర్మాన్ని పాటించడం అనేది జరుగుతుందండి. మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. ఈ పక్క దాన్ని ఎంత ప్లస్ చేస్తావో ఇది కూడా మనకు అదే వస్తుంది. ఎగ్జాంపుల్ 1 + 2 + 3. ఓకే, 1 + 2 + 3. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 + 2 ఎంత అండి, 5 + 1 ఎంత, 6. 2 + 1 ఎంత, 3. 3 + 3 ఎంత, 6. సో ఈక్వల్ అయినాయి కదా. సో ఇది మనకు సంబంధించి సహచర ధర్మము. అడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ సంకలన తత్సమాంశం అండి. అడిటివ్ ఐడెంటిటీ, తత్సమాంశం. ఏదైనా పూర్ణాంకానికి 0 కలిపినప్పుడు అదే పూర్ణాంకాన్ని పొందుతాం. సపోజ్ a+0 = 0 + a = ఎంతైనా మనకు ఏనే అవుతుంది అని చెప్పి. సపోజ్ 2 తీసుకుంటే 2 + 0 ఎంత, 2నే. 0 + 2 ఎంత, ఎట్లయినా కలపండి, ఈ పక్కైనా ఆ పక్కైనా ఎట్లా కలిపినా కూడా మనకు సేమ్ తీసుకున్నటువంటిదే వస్తుంది పూర్ణాంకం. ఓకే, ఈ విధంగా వస్తే మనకి ఏమవుతుందండి, పాటిస్తుందని చెప్పుకోవచ్చు. సంకలన తత్సమాంశాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయి మరియు పూర్ణ సంఖ్యలు కూడా దీన్ని పాటిస్తాయి. -2 + 0 ఎంత, -2నే. 0 - 2 ఎంత, -2నే. పూర్ణ సంఖ్యలు కూడా పాటిస్తాయి. ఈ విధంగా మీకు పాటిస్తాయా లేదా అని అడిగినప్పుడు ఎగ్జామ్స్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకలన తత్సమాంశం కదా. సంకలన అంటే ఏంటి, ప్లస్. తత్సమాంశం అంటే ఇక్కడ a+0 అనేది మీకు గుర్తు రావాలి. a+0 = aనే రావాలి అని గుర్తు రావాలి. అప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా 1 అయినా 2 అయినా. 1 + 0 ఎంత, 1. 0 + 1 1నే. అసలు మనకి ఫస్ట్ ఈక్వేషన్లో తెలిసిపోతుంది. ఈ విధంగా డైరెక్ట్ ఎగ్జామ్స్లో మీరు తీసుకోండి. 1తో సంకలనం అయిందా అంటే ఏంటి, మనకి ఇక్కడ పూర్ణాంకం తీసుకున్నాము. సరే, ఇప్పుడు పూర్ణ సంఖ్యలతో చూసుకుందాం. -1 అనేది పూర్ణ సంఖ్య. సో ఇక్కడ చూసుకుంటే మనకు -1 అనేది ఆన్సర్ వచ్చింది. సో చూసినట్టయితే ఏనే వచ్చింది. సో ఇది మనకు పాటిస్తుంది. ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్ కనుక ఈ ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ టైప్లో గుర్తుపెట్టుకున్నారంటే మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో కూడా ఎగ్జాంపుల్ బేస్డ్గా చేసి రైట్ ఆన్సర్ పెట్టచ్చు కన్ఫ్యూజ్ కాకుండా. ఇది కూడా మనకు పాటిస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ అంతా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా మనం చూసాం కదా, ఇప్పుడు ఏమేమి చూసామో డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకునేది ఏమిటంటే మామూలుగా చూసుకున్నాము అంటే వ్యవకలన, సంవృత ధర్మము, సంకలన, సంవృత ధర్మము. ప్రతిదానికి సంకలనము వ్యవకలనం చూసుకున్నాం లాస్ట్ దానికి తప్ప. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చింది మనకి, a+b = b+a. సంకలన వినిమయ ధర్మము లేదా స్థిత్యంతర ధర్మము. ఇదైతే మనకు మైనస్ వచ్చిందంటే వ్యవకలన, స్థిత్యంతర లేదా వినిమయ ధర్మము. సేమ్ మనకు మైనస్ వస్తుంది అంతే. ఓకే, b - a అనేది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి a + b+c = a+b(c). ఇది మనకేమంది, సహకరించుకున్నాయి కదా, ఇక్కడ బీసీ అక్కడ ఏబి. సో అందుకే మనం ఏమని గుర్తుపెట్టుకున్నాం, సంకలన సహచర ధర్మము. ఈ పక్క మైనస్ వచ్చిందంటే వ్యవకలన సహచర ధర్మము అని చెప్పుకోవడం అనేది జరిగింది మైనస్ కనుక వస్తే. నెక్స్ట్ సంకలన తత్సమాంశము, అడిటివ్ ఐడెంటిటీ అంటాము. దీన్నే మనము a+0 = 0 + a. ఎలా రాసుకున్నా నీకు ఏనే వస్తుంది, a+0 రాసుకున్నా ఏనే వస్తుంది,
జీరో ప్లస్ ఏ రాసుకున్నా కూడా నీకు జీరోనే రావడం అనేది మనం ఇక్కడ అడిటివ్ ఐడెంటిటీ అని చెప్పి చెప్పుకుంటాము. సంకలన తత్సమాంసం ఇది ఫస్ట్ పార్ట్లో చూసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఉంది మనకి, ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉందండి, వస్తాయి మళ్ళీ క్వశ్చన్స్ అనేటివి. నెక్స్ట్ 1 ఎక్సర్సైజ్ 1 అనేది చూద్దామండి. కింద ప్రవచనాలు సత్యమో కాదో చూడండి అని చెప్పి ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇది మనకి ఏమవుతుంది -5 అనేది అవుతుంది ఆన్సర్. -53నే రావాలి అంటే 0 పెట్టుకుంటే -53 వస్తుంది. ఇది మనకేంటి a ప్లస్ బి బి ప్లస్ ఏ అనేది స్థిత్యంతర ధర్మము, సంకలన స్థిత్యంతర ధర్మము, స్థిత్యంతర ధర్మం అని చెప్పచ్చు, వినిమయ ధర్మం అని కూడా అంటాం. ఇది చూడండి, ఇది ఏమవుతుందంటే లాస్ట్ మనం చూసుకున్నాం కదా తత్సమాంసం, సంకలన తత్సమాంసం అవుతుంది. 17 ఏం కలిపితే మనకు 0 అవుతుందండి, -17 కలిపితే మనకు 0 అవుతుంది. ఇది కూడా మనకు చూసుకోవచ్చు ముందు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, a ప్లస్ బి ప్లస్ సి, ఇది మళ్ళీ a బి ప్లస్ సి. ఇది మనం చూసుకున్నట్టయితే 13 ఉంది, 12 ఉంది, ఇక్కడ -7 అనేది రావాలి. ఇది మనకి ఏం ధర్మంని చూపిస్తుందంటే సహచర ధర్మంని సూచిస్తుంది, సహచర ధర్మము. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ కూడా మనకు 14, 15 కదా, 3 -3. సో ఇది కూడా -3. ఇది ఏ, ఇది బి ప్లస్ సి. ఓకే, బి ప్లస్ సి ప్లస్ ఏ, ఇది కూడా మనకు సహచర ధర్మం అని చెప్పచ్చు. నెక్స్ట్ పూర్ణాంకాల యొక్క గుణకారము, ఒక ధన ఒక రుణ సంఖ్య పూర్ణాంక సంఖ్యల గుణకారం చూసినట్టయితే మనకు చూడండి 4 × -8 అంటే ఒక ధన సంఖ్య ఒక రుణ సంఖ్య ఉంది, వీటిని మల్టిప్లై చేస్తే 8 4 జా ఎంత అండి 32. మనకు మైనస్ అనేది వస్తుంది, ఎందుకంటే ఈ పక్క ప్లస్ ఉంది కాబట్టి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్ కలిసిపోయి. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. అర్థమైందా? ఏదో ఒకటి కనుక మైనస్ వచ్చిందంటే ఆన్సర్ కూడా మనకు మైనసే అవుతుంది. 2 మైనస్లు వస్తే 2 ప్లస్ అయిపోతాయి, 2 ప్లస్లే వస్తే ఆడ మైనస్ రావడానికి స్కోపే లేదు కాబట్టి ప్లస్ఏ వస్తుంది. ఇది మనకు సంబంధించి 8 2 జా 16, మైనస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ 7 3 జా 21, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ పైన ప్లస్ ఉందండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 10 1 జా 10, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అనేది అవుతుంది. ఈ విధంగా చేయమని ఇస్తున్నారు మనకు. ధన సంఖ్య రుణ సంఖ్య ఉంటే ఏ విధంగా మల్టిప్లై చేయాలి అని, నో నీడ్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇంకోటి చూడండి, -a ఇంటూ -b ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ab అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో ఓన్లీ ab అనేది అవుతుంది, ప్లస్ ab. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. సపోజ్ మీకు ఇక్కడ చూడండి 31 -31 ఇంటూ -100, 31 100 ఎంత 3100. ఇక్కడ మైనస్ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3100 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ధన పూర్ణ సంఖ్య. ఇదంతా మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ఏ అవుతుందండి ఇక్కడ అంతా చూడండి. ఓకే, ఇది మనకు తెలుసు, బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది దీని గురించి. నాన్ మ్యాథ్స్ అయిన వాళ్ళైనా సరే బేసిక్ నాలెడ్జ్ ఉంటుందండి, నో నీడ్ అండి మనకు టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్, క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్. మనం ఈ పైన చూసుకున్నాం కదా సమృద్ధ ధర్మాలు. ఇప్పుడు అక్కడ సంకలనం వ్యవకలనం చూసుకున్నాము, ప్లస్ మైనస్. ఇక్కడ గుణకార భాగాహార చూసుకుంటామండి. గుణకార సమృద్ధ ధర్మం చూసినట్టయితే మనం పైన సమృద్ధ ధర్మంలో నార్మల్గా చూసుకున్నామండి, ఏ ప్లస్ బి అని, ఏ మైనస్ బి అని చూసుకున్నాము. ఇక్కడ ఏ ఇంటూ బి, ఇక్కడ గుణకారం కదా, సో గుణకారం. సమృద్ధ ధర్మం ఫార్ములా అనేది వేసుకున్నాం ఏబిని. ఓకే, ఈ సేమ్ దాని మొదటితోనే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి 2 పూర్ణ సంఖ్యని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏమొస్తుంది, ఒక పూర్ణ సంఖ్య అయ్యింది. సో పూర్ణ సంఖ్య అనేది కూడా మనకు గుణకార సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది మనకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మైనస్లో వచ్చినా కూడా 12 0 0, 12 3 36 మైనస్ వస్తుంది, మైనస్ ప్లస్ మైనస్ కాబట్టి. -360 అన్నా కూడా మనకు అది పూర్ణ సంఖ్య కదా. సో ఇదంతా మనకు ధర్మాన్ని పాటిస్తుంది. ఏ మరియు బీలు ఏవైనా 2 పూర్ణ సంఖ్యలు అయినాయి అనుకోండి, ఏ ఇంటూ బూ కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. సో ఇది కూడా మనకు పాటిస్తుంది. నెక్స్ట్ చూద్దాము, గుణకార వినిమయ ధర్మము లేదా గుణకార స్థిత్యంతర ధర్మము. మనం పైన ఏం చెప్పుకున్నాము, సంకలనాకి a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏ అయితే అక్కడ మనం సంకలనం కాబట్టి సంకలనం వేసుకున్నావు, వ్యవకలనం చెప్పినప్పుడు వ్యవకలనం వేసుకున్నావు, గుణకారం కాబట్టి గుణకారం వేసుకుంటావు. a ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సపోజ్ 2 × 3 ఈక్వల్ టు 3 × 2, 2 3 జా 6, 3 2 జా 6.
2 ఇంటూ 3 తీసినా 3 ఇంటూ 2 చూసినా మనకు రైట్ ఆన్సరే వస్తుంది. సో ఇది కూడా మనకు ధర్మాన్ని పాటిస్తుందని చెప్పుకోవచ్చు. చూడండి 3 ఇంటూ -4 ఎంత -12. అదేవిధంగా -4 ఇంటూ 3 ఎంత -12. ఇది మనకు రెండింటిని రివర్స్ చేసుకున్నా పాటిస్తుంది. అంటే గుణకార వినిమయ ధర్మము స్థిత్యంతర ధర్మాన్ని మనకు పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి అని. ఓకే, నెక్స్ట్ అండి మల్టిప్లికేషన్ బై జీరో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మనం చూసినట్టయితే మనకు పై దానికి ఫార్ములా ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్ అండి సున్నాతో గుణకారం చేయడము. సున్నాతో గుణకారం చేస్తే ఏదైనా మనకు జీరోనే వస్తుంది. 2 ఇంటూ 0 ఈక్వల్ టు 0, a ఇంటూ 0 ఈక్వల్ టు 0. ఓకే, -2 ఇంటూ 0 ఈక్వల్ టు 0, సంథింగ్ -4 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 0 ఇంటూ -4 ఈక్వల్ టు 0, 0 ఇంటూ ఎనీథింగ్ జీరోనే వస్తుంది. ఓకే, ఇది మనకు సంబంధించి ఒక రుణపూర్ణ సంఖ్య మరియు సున్నాల లబ్ధం కూడా మనకు సున్నానే అవుతుందండి. నువ్వు ఏదైనా తీసుకో, రుణపూర్ణ సంఖ్య అయినా తీసుకో, మామూలు సంఖ్య అయినా తీసుకో, మనకు ఇంటూ వేసుకుంటే జీరోతో అది మనకు జీరోనే ఇస్తుంది. సో ఇక్కడ సింపుల్గా ఫార్ములా ఏంటంటే a ఇంటూ 0, 0 ఇంటూ a ఈక్వల్ టు 0. దీన్నే మనం ఏమంటామంటే సున్నాతో గుణకారం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ గుణకార తత్సమాంసము. మనం సంకలన తత్సమాంసంలో ఏం చెప్పుకున్నాము? ప్లస్ తీసుకున్నాము. అంటే a ప్లస్ 0 అని చెప్పి తీసుకున్నామండి. ఏనే వచ్చింది అంటే మనకు గుణకార తత్సమాంసం అంటే సంకలన తత్సమాంసం అంటే మనకు ఏనే ఆన్సర్ రావచ్చేలా మనం తీసుకున్నాము. అంటే ఏనే రాగాలి అంటే సపోజ్ మీకు 1ని దేంతో కలిపితే 1 వస్తుంది, 0తో కలిపితే మాత్రమే 1 వస్తుంది. ఒకవేళ 1తో కలిపితే ఏమొస్తుంది? 2 వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటాం మనము. అది మనము ఏమి కలిపితే అంటే సంకలన కాబట్టి సంకలన తత్సమాంసం కాబట్టి ఏమి ప్లస్ చేస్తే నీకు అదే ఆన్సర్ వస్తుంది అంటే 0 అని చెప్పుకుంటాము. కానీ గుణకారకు వచ్చేటప్పుడు అలా కాదు. చూడండి, ఏకి దేన్ని గుణకారం చేస్తే మళ్ళా ఏనే వస్తుంది అనే మీనింగ్లో చూసుకుంటాం. 1 అండి, ఇక్కడ 0 చేసామనుకోండి, a ఇంటూ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ మనకు రావాల్సింది ఏం రావాలి? a ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు ఏనే రావాలి. అక్కడ బ్రాకెట్లో మనం ఏం పెట్టుకోవాలి? 1 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో గుణకార తత్సమాంసం దేన్ని గుణకారం చేస్తే మనకు సేమ్ అనేది వస్తుందో చూసుకుంటాము. ఇక్కడ గుణకార తత్సమాంసంలో 1 అనేది మనకు చూసుకుంటామండి. సంకలన తత్సమాంసంలో 0 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. కింద అడుగుతాడు, కింద మనకు కింది వానిలో సంకలన తత్సమాంసం ఏది అని అడుగుతాడు. డైరెక్ట్ ఇచ్చేస్తాడు. సంకలన ఇచ్చాడు అంటే ప్లస్ చేస్తే మనకు ఏ నెంబర్ ఉందో ముందర పక్క అదే రావాలి. ఓకే, అంటే 0 ఉంటే వస్తుంది. అదేవిధంగా గుణకార తత్సమాంసం ఏది కింది వానిలో అని అడుగుతాడు. ఏకి ఏది ఇంటూ చేస్తే గుణకారం అన్నాడు కాబట్టి ఇంటూ వేసుకున్నాం. ఏది ఇంటూ చేస్తే ఏనే వస్తుందంటే 1. ఈ విధంగా మనం చూసుకుంటాం. ఫార్ములా చూసుకున్నట్టయితే పూర్ణ సంఖ్యలు ఏదైనా పెట్టుకోండి. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2నే అవుతుంది. 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2నే అవుతుంది. సో ఈ విధంగా -2 ఇంటూ 1 -2, 1 ఇంటూ -2 కూడా -2నే అవుతుంది. ఈ విధంగా మనకి ఏ చూసుకున్నా సేమే వస్తుంది. సో పూర్ణ సంఖ్యలు మనకి దీన్ని పాటిస్తాయి అని చెప్పుకోవచ్చు. చూడండి, పూర్ణ సంఖ్యలకు సంకలన తత్సమాంసం 0, గుణకార తత్సమాంసం 1 అని చెప్పి మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అడుగుతారు కంపల్సరీ. ఏ అనే పూర్ణ సంఖ్యను -1తో గుణించడం ద్వారా దాని సంకలన విలోమం పొందవచ్చు. ఇప్పుడు ఏకి సంకలన విలోమం ఏమిటి అంటే మనకు -a, బికి సంకలన విలోమం -b, 1కి సంకలన విలోమం -1. అది ఎలా చెప్తావు మేడం అని చెప్తే, ఇప్పుడు మనం ఏంటండి 1 ఇది మనకు విలోమము అంటే ఏంటి? దీనికి సంకలన విలోమం అంటే ఏంటంటే దీన్ని మనము దీంతో ప్లస్ చేసినప్పుడు మనకు రివర్స్ 0 అనేది రావడము. దీన్నే మనము విలోమం రివర్స్ అని చెప్తామండి. అంటే 1కి దేన్ని ప్లస్ చేస్తే మనకు రివర్స్ వస్తుంది అంటే -1, అంతే కదా. 1 - 1 ఎంత? 0 అవుతుంది అలాంటప్పుడు. సో దీన్ని ఏమంటామంటే మనము సంకలనం చేసేటట్టు ఉంటే మాత్రం సంకలన విలోమం అని చెప్పి అంటాము. అంటే అంత రివర్స్ అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే +1 -1 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇలాంటివన్నీ మనకు +1కి -1 విలోమం అవుతుంది, -1కి 1 అనేది సంకలన విలోమం అనేది అవుతుంది. ఓకే, 1కి -1 సంకలన విలోమం అవుతుంది, -1కి 1 అనేది సంకలన విలోమం అవుతుంది. నెక్స్ట్ 2కి సంకలన విలోమం -2, 6కి సంకలన విలోమం -6. ఓకే, -7కి సంకలన విలోమం 7 ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసుకున్నాము. సో ఈ విధంగా చూసుకుంటే ఏ అని ఏదైనా పూర్ణ సంఖ్యకు చూసినట్టయితే ఏ అనేది ఒక పూర్ణ సంఖ్య అనుకుంటే దీనికి -1 నేను ఇంటూ చేయడం ద్వారా మనకి ఏమొస్తుందండి? దీని యొక్క సంకలన విలోమం అనేది రావడం జరుగుతుంది.
ఇప్పుడు ఏకి -1 చేసాము, ఏమొచ్చింది ఆన్సర్ -a వచ్చింది, అంటే ఏకి సంకలన విలోమం అది. సపోజ్ ఏ ప్లేస్లో ఏదైనా పూర్ణ సంఖ్యను పెట్టుకోండి. నెక్స్ట్ సపోజ్ 3 ఇంటూ -1 ఏంటి -3, అంటే 3కి సంకలన విలోమం ఏది -3. సింపుల్గా మనం చూసుకోవచ్చు. అసోసియేటివిటీ ఫర్ మల్టిప్లికేషన్, గుణకార సహచర ధర్మము. మనం గుణకార మామూలు సంకలన సహచర ధర్మం అంటే ఏం చెప్పుకున్నాం, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అనేది చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదంతా గుణకారం అనేది మనం పెట్టుకుంటామండి. ఇదంతా మనకు గుణకారం పెట్టుకుంటాం. a ప్లస్ b ఇంటూ c, ఇదంతా ఇదే మనకి ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చారు చూడండి సేమ్. దీన్నే మనం ఏమంటామంటే గుణకార సహచర న్యాయము అని చెప్పి చెప్తాము. ఇది కూడా మనకు పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి దీన్ని కూడా. నెక్స్ట్ విభాగ న్యాయము అండి. విభాగ న్యాయము ఏంటంటే ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి, కొంచెం కొత్తగా ఉంటుంది. దీన్నే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పి అంటాము. దీని ఫార్ములా చూసుకోండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా చూసుకుందాము. ఇక్కడ చూసినట్టయితే మనకి a ఇంటూ b ప్లస్ సి, ఈ b ప్లస్ సి అనేది బ్రాకెట్లో ఉంటుంది. ఇక్కడ గుణకారం ఉంటుంది, ఇక్కడ సంకలనం ఉంటుంది. ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఏని లోనికి పంపిస్తావు a ఇంటూ b, ఓకే, ప్లస్ మళ్ళీ a ఇంటూ సి. ఇది ఏమవుతుందంటే మనం చెప్పుకున్నట్టు ముందుగా గుణకార విభాగ న్యాయము అని చెప్పి చెప్తాం. ఇక్కడ గుణకారం యూజ్ చేసుకున్నాం కాబట్టి, ఓకే, ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది మళ్ళీ మనకు చూసుకుంటే ఇవన్నీ మనం చూసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ అవన్నీ మనకు ప్రాపర్టీస్. అక్కడ ప్లస్ ఉంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ప్లస్లో వస్తుంది. ఒకవేళ ఇట్లా మైనస్లలో ఉండిందంటే కనుక మళ్ళీ సేమ్ ఏ లోపలికి తీసుకెళ్తే a ఇంటూ b మైనస్ a ఇంటూ సి అనేది మనకు అవుతుంది. సో ఈ విధంగా మనం మైనస్లోను ప్లస్లోను వేసుకోవచ్చు. ఈ ఇంటూ మాత్రం కామన్గా ఉంటుంది, అందుకే దీన్ని గుణకార విభాగ న్యాయం అంటామండి. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. 3 ఇంటూ -1 -3 అండి, -1 ప్లస్ అవుతుంది. ఇంకా మనకు ఇదంతా మనకు ఇంటూ చేసేటివి. 21 ఇంటూ 30 అండి, 0, 3 1 జా 3, 3 2 జా 6, 3 6 30 అవుతుంది. ఓకే, ఇది చూసినట్టయితే -18 -15, మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ వేసుకుంటాం. 18 15 బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ ఫార్ములా వేసుకోండి. 5 8 ఎంత 40, 5 1 జా 5, 8 1 జా 8, 8 9 10 11 12 ఒక 5 17, ఓకే, 1 1 జా 1, 1 + 1 2, 270 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది చూడండి 9 3 జా ఎటు చేసినా వస్తుంది ఒకేలా. 9 3 జా 27 అండి, అంటే -27 వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మైనస్ వచ్చింది కదా, -27 ఇంటూ -6, ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. 27 ఇంటూ 6 అండి, 27 ఇంటూ 6, 6 7 జా 42, 6 12, 12 ఒక 4 16, 162 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి నెక్స్ట్ 2 1 జా ఎంత 2, ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇంటూ -3, 3 2 జా ఎంత 6, మైనస్ ఉంది కాబట్టి -6 ఇంటూ లాస్ట్లో ఏముంది 4 ఉంది. ఓకే, 6 4 జా 24, మైనస్ ఉంది కాబట్టి -24 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే కాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ అన్న చేసేయండి. 4 జా 12, 12 జా 24, 24 1 జా 24, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఆ విధంగా అయినా ముందు మీరు థీరీ చేసేసైనా చేయొచ్చు. -225 అండి, ఇదైతే ఆన్సర్. నెక్స్ట్ 316 వచ్చారు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 316 ఇది చూడండి. నెక్స్ట్ 12 ఇంటూ 11, -12 -11 అన్నారు. సో ప్లస్ అవుతుంది. 11 2 జా 11 1 జా 132, 132 ఇంటూ 10, 1320 అన్నీ ప్లస్లోనే ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం మనకు. నెక్స్ట్ 18 5 జా 5 8 జా 40, 5 1 జా 5 9, మనకు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. -4 అండి, 9 4 జా 36, సో 360 ఈజ్ ద రైట్ ఆన్సర్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ చూసుకుంటూ వేసుకోవాలి. ఆన్సర్స్ మనకు ప్లస్ కూడా ఇస్తారు కీలో మనకి ఇవ్వడం, ఆప్షన్ 1 2 3 4లో కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ చూద్దాము. 6 3 జా 18, మైనస్ ప్లస్ అవుతుంది. సో నో నీడ్ పెట్టుకోవాల్సింది. -2 అండి, 18 2 జా ఎంత అండి 36, -36 ఇంటూ -1 లాస్ట్లో మైనస్ ప్లస్ అవుతుంది. సో 36 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయడం ఒక లెక్క, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిని చూసి కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ పెట్టడం అనేది ఇంకో విధంగా ఉంటుంది. అందుకనే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి.
చాలా తక్కువ ప్రైస్లో ఉందండి మీకు ఇప్పుడైతే. మీకు దీంట్లో విద్యా దృక్పథాలు ఉంటాయి, మీకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ అన్ని మెథడాలజీ సంబంధించి ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, సైకాలజీ టెస్ట్లు ఉంటాయి మీకు. ఈ విధంగా మీకు అన్నీ మీకు యాడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చూడండి. ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. క్లాసెస్ ఏమైతే ఉన్నాయో హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అన్ని మీరు చదువుకోవచ్చు, రివిజన్ అనేది చేసుకోవచ్చు. టెస్ట్లు ఉన్నాయి, రివిజన్కి పీడిఎఫ్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో ఉండేటివి అక్కడ మీరు పెట్టడం జరిగింది, చూసుకోవచ్చు. అన్నీ ఒకే తావున అన్ని సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెసన్ వైజ్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఉన్నాయండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు. ఎవరైనా పర్చేస్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. అన్ని చోట్ల మీకు ఎక్కడైనా టాపిక్ వైజ్ ఉన్నాయి కానీ లెసన్ వైజ్ అయితే ఎక్కడ లేవు. ఇక్కడ మీకు లెసన్ వైజ్ ఉన్నాయి మరియు టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. సో 2 విధాలుగాను మీరు 2 విధాలుగాను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకు ఇది చూడండి, చూస్తూనే మనం ఏమని కనుక్కోవచ్చు, a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. యాక్చువల్లీ ఇది సింప్లిఫై చేయమన్నాడు. సో కింది వాటిని సరి చూడండి అని చెప్పి, అంటే ఈక్వల్ అవుతుందా లేదా దీనికి దీనికి అని చెప్పి. అవుతుంది, మనకి సేమ్ పైన చెప్పుకున్నటువంటి ఫార్ములానే ఉంది. ఇది ఏంటంటే గుణకార విభాగ న్యాయము అని చెప్పుకుంటాం. ఇక్కడ కిందది కూడా మనకు చూసినట్టయితే సేమ్ అండి, గుణకార విభాగ న్యాయం కిందకే వస్తుంది. ఏదైనా పూర్ణ సంఖ్య ఏ అయినా -1 ఇంటూ ఏ విలువ దేనికి సమానం అవుతుంది అంటే -a అండి. అంటే ఏంటండి, సంకలన విలోమం అని చెప్తాం. ఏ యొక్క సంకలన విలోమానికి సమానం అవుతుంది. -1తో గుణించగా కింది వాటిని లబ్ధంగా ఇచ్చే పూర్ణ సంఖ్యను కనుగొనండి. ఇక్కడ మనకు చూసినట్టయితే -22 ఇంటూ -1 ఎంత అవుతుంది, 22 అవుతుంది. సో ఇంటూ -1 ఏమవుతుంది, -37 అవుతుంది. సో ఇంటూ -1 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది మనకు -37 అనేది పూర్ణ సంఖ్యను ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు 0 కూడా పూర్ణ సంఖ్య, అన్నీ పూర్ణ సంఖ్యలే అవుతాయి. నెక్స్ట్ చూసినట్టయితే కనుక్కోమనేది కూడా మనకు ఆన్సర్ కనుక్కోమన్నాడు అంతే. నెక్స్ట్ -1 ఇంటూ 5తో ప్రారంభించి -1 ఇంటూ -1 వచ్చినట్లు వేరు వేరు లబ్ధాలు అమరిక చేయండి. సో ఇదంతా మనకేం అవసరం లేదు. పూర్ణ సంఖ్యల భాగాహారము. ఇప్పుడు భాగాహారం సంబంధించి చూద్దాము. భాగాహారం అనేది గుణకారం యొక్క విలోమ ప్రక్రియగా చెప్పచ్చు, అంతే కదండి. ఇప్పుడు నీకు ఇక్కడ 2a ఉండేది ఈ పక్కకు పంపించాలి అంటే ఏమవుతుంది, 2 అనేది పక్కకు వెళ్ళాలంటే 1/2 అవుతుంది. అంటే ఈ పక్క ఇంటూలో ఉండేది ఈ పక్కకి వెళ్తే మనకు భాగాహారం అవుతుంది. అంటే ఇది కూడా మనకు ప్లస్ మైనస్, ఓకే, ప్లస్ ఈ పక్కకి వెళ్తే మైనస్ ఎలా అవుతుందో, మైనస్ ఈ పక్క ఉంటే ప్లస్ ఈ పక్కకు వస్తే ఎలా అవుతుందో సేమ్ అదే విధంగా ఈ పక్క ఇంటూ ఉంటే ఈక్వల్ టు యువతలకి పోతే డివైడెడ్ బై అవుతుంది. ఒకవేళ ఈ పక్క డివైడెడ్ బై ఉందంటే ఈ పక్కకి వెళ్ళిపోతే ఇంటూ అవుతుంది, వైస్ వర్సా. సో ఇది కూడా మనకి ఏమని చెప్పుకోవచ్చు అంటే గుణకారానికి ఆపోజిట్ ఏంటి అంటే భాగాహార రూపం అని చెప్పవచ్చు. ఇక్కడ చూద్దాం నెక్స్ట్. ఇక్కడ చూడండి, 2 ఇంటూ -6 ఈక్వల్ టు -12 అండి. ఓకే, -6 ఇంటూలో ఉంది, ఒకకి వెళ్ళిపోతే మనకు బైలో అవుతుంది. 6 2 12, మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈ పక్క 2 ఉంది, ఈ పక్క 2 ఉంది, అంటే ఏమైంది, ఈక్వల్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు గుణకారం అనేది మనకు ఓకే డివైడెడ్ బై అవుతుంది రివర్స్గా చూసుకుంటే. ఓకే, ఈక్వల్ టుకి అవతలకి కానీ వెళ్ళిపోయిందంటే. సో అందుకే మనం భాగాహారంని ఏమంటామంటే గుణకారం యొక్క విలోమ పరిక్రియ లేదా విలోమ ప్రక్రియ అని చెప్పుకుంటాము. ఇదంతా మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే -100/5 ఎంత అండి, -20. ఇదంతా మనకేం అవసరం లేదు, ఈజీగా చేసేయచ్చు. ఈడ ఒక ఫార్ములా అనేది ఇచ్చారు, a/-b ఈక్వల్ టు -a/b. ఎలా అయినా ఒకటే అండి. ఇక్కడ చూడండి ఇక్కడ మన 1/-2 ఎంత అవుతుంది, -1/2 అవుతుంది. అదే మనకు -1/2 వేసుకున్నా కూడా -1/2నే అవుతుంది. సో మైనస్ దేనికున్నా కూడా మైనస్ కానీ ఆపాదించుకుంటామండి. అదే ఇచ్చారు మనకి ఇక్కడ కూడా. a/-b అయినా కూడా a/b -a/bనే, -a/b అయినా కూడా -a/bనే అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -a/-b ఏమవుతుందంటే మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ a/b మిగులుతుంది. ఇక్కడ కూడా అంతే అండి. మనకి నువ్వు పైన 1 ఇంటూ 2 ఇంటూ 4 ఉంటే ఎలా, నువ్వు కింద ఉంటే 2 ఇంటూ 3 ఇలా ఉంటే ఎలా నువ్వు క్యాన్సిలేషన్ చేస్తావు 2ని, అదేవిధంగా పైన మైనస్ కింద మైనస్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకుంటావు అదేవిధంగా. ఓకే, నెక్స్ట్ పూర్ణ సంఖ్యల భాగాహార ధర్మాలు. భాగాహారం దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటించవచ్చు అని చూసుకోవచ్చు అండి. -8/-4 మైనస్ ఎంత, +4 2 8. నెక్స్ట్ -4/-8 4 2 ఇక్కడ చూసుకుంటే అది మనకు పూర్ణ సంఖ్య అనేది రాదండి.
1/2 అనేది వస్తుంది. సో అది పూర్ణ సంఖ్య కాదు. ఓకే, మైనస్లలో వచ్చినా పూర్ణ సంఖ్య, 0 వచ్చినా పూర్ణ సంఖ్య, 1 2 3 ఇలా వచ్చినా పూర్ణ సంఖ్య, కానీ ఇలాగ బైలలో వచ్చిందంటే అది పూర్ణ సంఖ్య కాదు. భాగాహార దృష్ట్యా సమృత ధర్మాన్ని పాటించదండి. ఓకే, ఓన్లీ మనకు కొన్ని వాటిల్లోనే పాటిస్తుంది, కొన్ని వాటిల్లో పాటించదు. సో మనము యాక్చువల్లీ చూసుకుంటే పాటించదనే చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎంత మనకు పాటించకుండానే ఉంది. సో ఇది మనకు పాటించదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏముంది, స్థిత్యంతర ధర్మం చూసుకుందాము. అంటే వినిమయ ధర్మం చూద్దాము. వినిమయ ధర్మంకి ఫార్ములా ఏమిటి, a + b = b + a అనుకున్నాము. గుణకారంలో అయితే a × b b × a అనుకున్నాము. సేమ్ అదేవిధంగా ఈ భాగాహారంలో a/b = b/a అవుతుందా లేదా చూద్దాము. -8/-4 = -4/-8. చూడండి, 4 2 ఈడేమో 2 వచ్చింది, మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతాయిలేండి. 2 = ఈ పక్కేమో 1/2 వచ్చింది, ఈక్వల్ అయినాయా, కాలేదు. సో భాగాహారం దృష్ట్యా వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు అండి. ఓకే, పూర్ణాంకాలు అనేటివి పూర్ణ సంఖ్యలైనా సరే పాటించవు, పూర్ణాంకాలు కూడా పాటించవు. సపోజ్ ఇది పూర్ణ సంఖ్యలు. ఓకే, 4 2 ఈ పక్క 1/2 వచ్చింది, ఈ పక్కేమో 2 వచ్చింది. సో ఇది కూడా పాటించదు. అది పూర్ణాంకాలు పాటించవు, పూర్ణ సంఖ్యలు కూడా పాటించవు. నెక్స్ట్ సంకలన తత్సమాంసంలో ఏం చూసుకున్నాము, ఏది సంకలనం చేస్తే వస్తుంది అంటే మనకు 0 సంకలనం చేస్తే ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ గుణకార తత్సమాంసం చూసుకున్నాము. గుణకార విభాగ న్యాయం అని చెప్పి గుణకారంలో చూసుకుంటే a × a అనేది అవుతుంది. దేన్ని ఇంటూ చేస్తే 1ని ఇంటూ చేస్తే ఏది కావాలో అది ఆన్సర్ అనేది వస్తుంది. డివైడెడ్ బైలో చూసుకుంటే a / 1 = aనే వస్తుంది. 2/1 ఎంత అవుతుందండి, 2 అవుతుంది. అంతేకాని 1/a ఏమవుతుంది, 1/aనే అవుతుంది. సో 1/aకి మళ్ళీ పాటించదు. ఓకే, ఓన్లీ ఇది మాత్రమే a/1 రాసినప్పుడు మాత్రమే మనకు పాటించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 0/a అయినా a/0 అయినా కూడా మనకు 0నే అవుతుంది. సో ఇది కూడా మనకు సేమ్ a × 0 0 × a ఏ విధంగా 0 అవుతుందని చెప్పుకున్నాము. సేమ్ అండి, మల్టిప్లై చేసినా కూడా మనకు 0ని మనకు 0 అనే పొందవచ్చు. ఇది మనకు సంబంధించి ఏం పెద్దగా ఇంపార్టెంట్ లేదు, ఇంకా ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. ఇది మనం గుర్తుపెట్టుకున్నారు కదా. భాగాహారం దృష్ట్యా అయితే ఏది పాటించదని చెప్పి మనం ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు అయితే. ఓకే, నెక్స్ట్ చూద్దాము. మనకు ఇంకా పై వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంకలన తత్సమాంసం ఏది అని అడుగుతారు. సంకలన తత్సమాంసం ఏది అంటే సంకలన తత్సమాంసం అంటే మనకి ఇక్కడ ప్లస్ చేసినప్పుడు మనకు సేమ్ రావడము 0 అని చెప్పచ్చు. ఓకే, గుణకార తత్సమాంసము గుణకార విభాగ న్యాయం అంటే మనకు 1 అని చెప్పచ్చు. ఇది మనకు సంబంధించి ప్రాబ్లం చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు కలుపుతారంట. ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు తీసేస్తారంట, నెగిటివ్ మార్క్స్ అండి. రాధిక అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిందండి. ఓకే, ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ అటెండ్ చేసింది. దాంట్లో 10 మాత్రమే రైట్ అయినాయంట, మిగతావి రాంగ్ అయినాయి. ఓకే, ఆ ఎన్నో కనుక్కోవాలి. మొత్తానికి మార్క్స్ ఎన్నో వచ్చాయి, 30 మార్క్స్ వచ్చాయి. మొత్తానికి మార్క్స్ అయితే 30 మార్క్స్ వచ్చాయి. ప్రతి రైట్ ఆన్సర్కి ఎంతండి, 5 మార్కులు కలుపుతారు. 5 మార్కులు అంటే 10 × 5 అలా వేసుకుంటారు. ఒక రాంగ్ ఆన్సర్కి నీకు -2 మార్క్స్ లెస్ అయిపోతూ ఉంటాయి. ఒక రైట్ ఆన్సర్కి 5 మార్కులు కలిస్తే ఒక రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేటివి లెస్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా అమ్మాయి 10 రాసిందంట సరైనవి. సరికానివి ఎన్ని రాసిందో చూడాలి. అయితే రాంగ్ ఆన్సర్స్ ఎన్ని రాసిందో చూద్దాం. మీకు గుడ్డిగా ఒక ఫార్ములా చెప్తాను. ఓకే, మామూలుగా మీకు ఫార్ములా ప్రకారం చెప్తాను, అంటే కొంచెము ప్రయోగం రూపంలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మార్క్స్ అనేటివి ఎలా వస్తాయి, మెయిన్ మార్క్స్ రావాలంటే ఏం చేస్తాం మనము, క్వశ్చన్స్ రాస్తారు. ఓకే, అందులో మనకు మార్క్స్ చూసినట్టయితే టోటల్ మార్క్స్ ఎంత వస్తుంది అని ఎలా వస్తుందని చూసుకున్నట్టయితే ఇవన్నీ ఏమైంటాయి, నువ్వు రైట్గా రాసినట్టువే కదండి అయింటాయి. మనము రైట్ ఆన్సర్ ఏవైతే రాసింటామో అవి మాత్రమే మనకు మార్క్స్గా రావడం అనేది జరుగుతుంది. రైట్ ఆన్సర్స్ రాసినందుకు మార్క్స్గా మనకు రావడం జరుగుతుంది. మనకు చూసుకున్నట్టయితే ఈ పక్క ఏమున్నట్టు, మనకి మొత్తం క్వశ్చన్స్లో ఎన్నైతే రాంగ్ రాసావో ఓకే వాటిని తీసేస్తే మనకు రైట్ ఆన్సర్స్ అనేటివి రావడం జరుగుతుంది.
మొత్తం క్వశ్చన్స్ ఉంటాయండి. సపోజ్ నీకు ఒక 30 క్వశ్చన్లు ఉన్నాయనుకుంటే, వద్దులే కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ, ఒక 20 క్వశ్చన్లు వేసుకుందాము. 20 క్వశ్చన్లు ఉన్నాయనుకుంటే ఓకే, మొత్తము దీంట్లో నువ్వు ఒక 5 రాంగ్ రాసావండి. 5 రాంగ్ రాసావంటే మిగిలినవి ఎన్ని ఉంటాయి? రైట్ ఎన్ని రాసినట్టు నువ్వు 15 మార్కులు, 15 మార్కులు కాదు, క్వశ్చన్స్ చూసుకుందాం ఫస్ట్. 15 క్వశ్చన్లు రాసినట్టు రైట్గా. 20 క్వశ్చన్స్లో క్వశ్చన్కి 1 మార్క్ అనుకుంటే, ఒక రాంగ్ ఆన్సర్స్ నువ్వు 5 రాంగ్ పోయినాయండి. అప్పుడు మార్క్స్ ఎన్ని వచ్చినట్టు? నీకు 15 రైట్ అనేది రాసినట్టు, 15 మార్కులు వచ్చినట్టు, క్వశ్చన్కి 1 మార్క్ లెక్కన. సేమ్ అదే విధంగా చూసుకుంటే, ఒకవేళ ఈ రాంగ్ ఆన్సర్స్ని పక్కకు తెచ్చేసుకోండి, రైట్ ప్లస్ రాంగ్ అవుతుంది. రైట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ టు టోటల్. చూడండి ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ కలిపితే ఎంత అవుతుంది మనకి? మొత్తం క్వశ్చన్స్ అనేటివి అవుతుంది. సేమ్ ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, రైట్ ప్లస్ రాంగ్ ఈక్వల్ టు టోటల్. మీకు అర్థమైందా? ఓకే, మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 20 ఉన్నాయనుకోండి, 20లో మనము రాంగ్ ఆన్సర్స్ ఎన్ని రాస్తామో, ఓకే, రాంగ్ ఆన్సర్స్ ఒక 5 రాసామనుకోండి, మనకు ఆన్సర్స్ ఏమొస్తాయి? 15 అనేటివి రైట్ ఆన్సర్స్ రాసినట్టుగా లెక్క తీసుకుంటాం. అంటే మొత్తం ఉన్నటువంటి క్వశ్చన్స్లో రాంగ్ ఆన్సర్స్ని ఎన్నైతే రాసావో అవి తీసేసినామంటే వచ్చినటువంటి మార్క్స్ అనేటివి వస్తాయి. క్వశ్చన్కి 1 మార్క్ లెక్కను చూసుకుంటే, అదేవిధంగా ఈ పక్క రైట్ ఆన్సర్స్ అనేటివి ఉన్నాయి, ఈ పక్క టోటల్ అనేటివి ఉంటుంది, టోటల్ క్వశ్చన్స్. ఈ పక్క ఏమున్నట్టు? రాంగ్ ఆన్సర్స్ ఉన్నట్టు. ఈ పక్క మైనస్ రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, ఈ పక్కకు తెచ్చుకుందాం. ఆర్ ప్లస్ డబ్ల్యూ, ఆర్ అంటే రైట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ టు టోటల్, అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సేమ్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా బేస్ చేసుకొని నువ్వు ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఆర్ ప్లస్ అంటే రైట్ ఆన్సర్స్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ టు టోటల్ అని చెప్పి. ఇక్కడ ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు ప్లస్ చేస్తారంట, ప్రతి తప్పుదానికి -2 తప్పు తీసేస్తారంట. సో +5 వేసుకుంటావు, -2 వేసుకుంటావు, జస్ట్ పక్కన పెట్టుకోండి. రాధిక అన్ని ప్రశ్నలకు సమాధానం రాసిందంట, 10 మాత్రమే సరైనయంట. ఆర్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు టోటల్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ని సరైనది రాసింది? 10 క్వశ్చన్స్ సరైనవి రాసింది. సో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ కలుపుతామన్నారు? 5 ప్లస్ ఈ ఫార్ములా ప్రకారమే. డబ్ల్యూ అంటే ఏంటి? రాంగ్ ఆన్సర్స్ ఎన్నో తెలియదు మనకి, సో ఎక్స్ అనుకుంటావు. ఎన్నో తెలియదు కదా, రైట్ ఆన్సర్స్ 10 రైట్ ఆన్సర్స్ రాసింది అని ఇచ్చారు, కానీ ఇంకా ఎన్ని రాంగ్ ఆన్సర్స్ ఎన్నని ఇవ్వలేదు. సో మనకు ఎక్స్ అనేది మనకు రాంగ్ ఆన్సర్స్ అని చెప్పుకుంటాము. ఇంటూ -2. ఎందుకంటే రాంగ్ ఆన్సర్స్ ప్రతి రాంగ్ ఆన్సర్కి -2 వెళ్ళిపోవాలి కదా. ఒకవేళ ఒక రాంగ్ ఆన్సర్ అనుకోండి, 1 ఇంటూ -2 ఎంత? ఒక క్వశ్చన్కి -2 మార్క్స్ తీసేస్తాం. ఒకవేళ 2 క్వశ్చన్లు రాంగ్ రాసింది అనుకోండి, 2 ఇంటూ -2 -4 తీసేస్తాం. అందుకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అన్ని 2లు తీసేయడం అనేది జరుగుతుంది. ఈక్వల్ టు మొత్తానికి ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 30 మార్క్స్ వచ్చాయి. సేమ్ ఈ ఫార్ములా ప్రకారం వేసుకోండి, ఇదే గుర్తుపెట్టుకోండి. ఆర్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు టోటల్, రైట్ ప్లస్ రాంగ్ ఈక్వల్ టు టోటల్. రైట్ మార్క్స్, రైట్ క్వశ్చన్స్ ఎన్ని? 10. ఒక్కొక్క క్వశ్చన్కి మనకు చూసినట్టయితే రైట్ క్వశ్చన్కి 5 మార్క్స్ కలుపుతారు కాబట్టి ఇంటూ 5 వేసుకున్నాము. 10 క్వశ్చన్లకి 10 5లు అని చెప్పి. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్స్ ఎన్నో తెలియదు మనకి, ఎక్స్. ఒక్కొక్క క్వశ్చన్కి -2, సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని -2 చేసుకుంటాము. ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి? 30 వచ్చింది టోటల్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 50 ప్లస్ -2x ఈక్వల్ టు 30. ఓకే, 50 మైనస్ 2x ఈక్వల్ టు 30. ఈ -50 +50 పక్కకి వెళ్ళిపోతే -50 అవుతుంది. ఓకే, 50లోంచి 30 పోతే 20, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి -20 వేసుకుంటావు. -2x ఈక్వల్ టు -20, మైనస్ క్యాన్సిల్, 2 1s 2 10s, x ఈక్వల్ టు 10. అంటే ఏమని అర్థం? 10 రాంగ్ ఆన్సర్లు రాసింది అని చెప్పి అర్థం. మనం ఎక్స్ అనుకుని దేన్ని? రాంగ్ ఆన్సర్లనే కదా. సో అది మనకు ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుందాం. 10 ఇంటూ 5 అంటే 10 రైట్ ఆన్సర్లు, 5 మార్కులు ఒక్కొక్క క్వశ్చన్కి. సో మనం చూసుకుంటే ప్లస్ ఇక్కడ మళ్ళీ 10 వచ్చింది మనకు, ఇంటూ -2 ఆన్సర్ చూసుకుందాం. 50 -20 అవుతుంది, 10 2 జా. ఓకే, ఆన్సర్స్ ఎన్ని? 30 అనేది మార్క్స్ వచ్చింది కూడా 30 మార్క్సే. ఆప్షన్ ఇక్కడ మనకి మళ్ళీ కరెక్ట్ చూసుకోవచ్చు, ఇలా రైట్ అయిందా రాంగ్ అయినా అని. జై కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం రాసినాడంట, 4 మాత్రమే సరైనవంట. అతను 12 మార్కులు వచ్చాయంట. సేమ్ రైట్ ప్లస్ రాంగ్ ఈక్వల్ టు టోటల్. సేమ్ అండి, మళ్ళీ సేమ్ వేసుకోండి. అయితే ఈసారి 4 రైట్ రాశాడు కదా, 4 ఇంటూ రైట్ మార్క్స్కి ఎన్ని? 5 మార్క్స్. సో మనకి ఇంకా రాంగ్ ఆన్సర్స్ ఎన్నో తెలియదు. సో x ఇంటూ -2 ఈక్వల్ టు ఎన్ని మార్క్స్ వచ్చాయి? -12 అంట. ఇక్కడ 30 అంటే +30 అని వేసుకున్నాము, ముందర పక్క ఏం లేకపోతే. -12 అని మెన్షన్ చేశాడు, సో -12 వేసుకోవాలి. 5 4s 20 20
మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 12. ఈ ప్లస్ 20 పక్కకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. ఓకే, చూసినట్టయితే 32 మైనస్ 32 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1 జా 2, 2 6 జా 12, అంటే x ఈక్వల్ టు 16. ఓకే, x ఈక్వల్ టు 16 అంటే 16 రాంగ్ ఆన్సర్లు రాశాడు అని చెప్పి అర్థము. ఇది కూడా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకోవచ్చు. అంటే మనకు రైటా రాంగ్ అని 4 ఇంటూ 5 ప్లస్ ఎన్ని 16 ఇంటూ -2 ఎంత అవుతుందో చూద్దాం. 5 4 ఎంత 20 మైనస్ 16 2 32. ఇప్పుడు 32లోంచి 20 పోతే -12. మైనస్ పెద్దగా ఉంది కాబట్టి మనకు -12 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 32 అనేది పెద్దది కదా 20 కన్నా, దానికి ఏం సింబల్ ఉందో అది పక్కన వేసుకుంటాం. సో -12 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఇంకోసారి కూడా చెప్పాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. చూడండి, ఒక దుకాణదారుడు ఒక పెన్నును అమ్మడం ద్వారా ₹1 లాభం సంపాదించాడంట. ₹1. ఓకే, మరియు ఆమె పాత స్టాక్ పెన్సిళ్లను అమ్మేటప్పుడు ప్రతి పెన్సిల్కి 40 పైసలు నష్టం అనేది వాటిల్లడం అనేది జరిగింది. అంటే మనకి ఇక్కడ ₹1ని పైసెస్లోకి మార్చుకుందాం. 100 పైస్ అండి. ఓకే, ఒక పెన్నును అమ్మడం ద్వారా ₹1 లాభాలను సంపాదించుకున్నాడంట. అంటే 100 పైసెస్ లాభం అనేది వచ్చింది. ఇక్కడ పెన్సిల్స్ పాత స్టాక్ అది, అందుకే కొంచెం తక్కువ రేటుగా అమ్మాల్సి వచ్చింది. సో మనకి ఎంత నష్టం వచ్చింది? ఆ అమ్మాయికి 40 పైస్ నష్టం రావడం అనేది జరిగింది. ఇప్పుడు రెండింటినీ మనము పైసెస్లోకి మార్చుకోవడం జరిగిందండి. సో ఇది కూడా కొంచెం ఆ రకంగానే వేసుకోవచ్చు మనము. ఇక క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట నెలలో ఆమెకి ₹5 నష్టము వచ్చింది. ఈ కాలంలో ఆమె 45 పెన్నులను అమ్మిందంట. ఈ కాలంలో ఆమె ఎన్ని పెన్సిల్ను అమ్మింది? ₹45 45 పెన్నులను అమ్మడం జరిగిందండి. ఆమెకు ₹5 నష్టం రావడం జరిగింది. అయితే ఎన్ని పెన్సిల్లు అమ్మింటుంది అని చెప్పి ఇక్కడ మనకు అడుగుతున్నారు. మొత్తం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 పెన్నులు అమ్మింది. ఒక పెన్నుకి ఒక లాభం కదా, అంటే మనకు ₹1 లాభం అండి. అంటే 45 పెన్నులకి ఎంత అవుతుంది? ₹45. ఓకే, ఒక పెన్నుకు ₹1 లాభం అయినప్పుడు 45 పెన్నులకు ఎంత లాభం అవుతుంది? ₹45కి అమ్ముకోవడం అనేది జరిగింది. అయినను ఆమెకు ₹5 చూడండి, ₹5 నష్టం వచ్చిందంట. ₹45కి అమ్మినా కూడా, అంటే ఆమెకు ముందు ఎంతకు పర్చేస్ చేసుకున్నట్టు? ఓకే, 45 + 5 ఓకే 50 రూపీస్ అయినట్టు. ఆమెకు ₹5 నష్టం వచ్చింది కాబట్టి ఆమెకు ₹45 మిగిలింది. అర్థమైందా? ₹5 నష్టం వచ్చింది కాబట్టి ఆమెకు ₹45 మిగిలిందండి. ₹5 నష్టం తీసిన తర్వాత ₹45 మిగిలింది. అంటే ముందు ఎంత ఉన్నట్టు ఆమె దగ్గర? ₹50గా వచ్చినట్టుగా లెక్క. ఈ ₹50 చూసినట్టయితే ఇది రూపాయల్లో ఉంది, దీన్ని పైసెస్లోకి మార్చుకుందాము. ₹1 ఈక్వల్ టు 100 పైస్ కాబట్టి ఇంటూ 100 వేసుకున్నాం. 5000 అనేది అయ్యింది. ఈ 5000లో ఎన్ని పెన్సిల్ ఉన్నాయో చూద్దాము. 40 పైస్ వేసుకుంటాము బై. ఓకే, ఎన్ని పెన్సిల్ ఉన్నాయో మనకి ఇప్పుడు అర్థం అనేది అవుతుంది. ఇక చూసుకున్నట్టయితే 4 1 జా 4, 4 2 జా 8, 4 5 జా 20, 125. ఆమె అమ్మిన పెన్సిల్ ఎంత? 125 పెన్సిల్స్ అనేది ఆమె అమ్మడం అనేది జరిగింది. ఇలా కాకుండా నేను పైన చెప్పినట్టుగా కూడా వేసుకోవచ్చు. ఏ విధంగా? రైట్ ప్లస్ రాంగ్ ఈక్వల్ టు టోటల్ అని చెప్పాను కదా, ఆ విధంగా చూసుకున్నట్టయితే 45 పెన్నులు ఇంటూ ఎంత లాభం? ఒకటే లాభం, ₹1 అన్నట్టు. ఓకే, ప్లస్ మనకు ఎక్స్ ఎంతో తెలీదు. ఓకే, ఎంత మనకు నష్టము? -40 వేసుకుంటాం, ఎందుకంటే నష్టం కదా అది. ఇది లాభం కాబట్టి +1 వేసుకున్నాం. అంటే మనం పైన చూసుకున్నట్టు 5 మార్క్స్ కలుపుతావు కాబట్టి +5 వేసుకున్నామండి. -2 మార్క్స్ తీసేస్తావు కాబట్టి -2 వేసుకున్నావు. మైనస్ మార్క్స్ రాంగ్ ఆన్సర్ ప్రకారము. ఇక్కడ కూడా సేమ్ తీసుకోవచ్చు. లాభం అంటే రైట్ ఆన్సర్ కిందకి తీసుకోండి, నష్టం అంటే రాంగ్ ఆన్సర్ కిందకి తీసుకోండి. టోటల్ నష్టం ఎంత వచ్చింది? టోటల్ లాభం అని చెప్తారు కదా, చూడండి ఆమెకు మొత్తానికి ₹5 నష్టము. సో -5 వేసుకున్నాం. ఒక లాభం అని అంటే +5 వేసుకునిండు. అర్థమైందా? మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను చూడండి. రైట్ ప్లస్ రాంగ్ ఈక్వల్ టు టోటల్ ఫార్ములా వేసుకుంటే ముందు మనకి ఎన్ని పెన్స్ ఉన్నాయండి? 45 పెన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ₹1 లాభం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని పెన్సిల్లో మనకు తెలీదు. సో ఇంటూ మనకు నష్టం ఎంత వస్తుంది? -40 పైస్ అండి, ఈక్వల్ టు మనకి ₹5 నష్టం రావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే, మొత్తం మీరు చూసుకుంటే ఆ బిజినెస్ పరంగా ఇంకా ఎన్ని పెన్సిల్లో అమ్ముకుందో తెలియదు మనకి పాత పెన్సిల్లో. ఇక్కడ మనకి రూపీస్లో ఉంది. సో పైసెస్లోకి మార్చుకుందాం. 4500 పైసెస్లోకి మార్చుకున్నాం. 45 రూపీస్ని పైసెస్లోకి మార్చుకున్నాము. ఇక్కడ మనకి -40x, ఇది ఆల్రెడీ పైసెస్లోనే ఉంది -40 అనేది. ఇక్కడ రూపీస్లో ఉంది కాబట్టి పైసెస్లోకి మార్చుకున్నాం. ఈ +4500 అనేది మనకి ఇక్కడ 4500 అనేది ఈ పక్కకి వెళ్ళిపోతే మనకు -4500 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 5000, అంటే -5000 అవుతుంది. ఈ పక్క ఎంత ఉందండి? -40x.
మైనస్ మైనస్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, సేమ్ అండి మనకు 125 రావడం అనేది జరుగుతుంది. x ఈక్వల్ టు 125 అంటే 125 పెన్సిల్స్ అని చెప్పి అర్థము. సేమ్ ఈ రైట్ ప్లస్ రాంగ్ ఆన్సర్ ఈక్వల్ టు టోటల్ అనేది గుర్తుపెట్టుకుంటే మీరు ఆ ఫార్మాట్లోనే వేయచ్చు. రైట్ ప్లస్ రాంగ్, రైట్ అంటే మనకు ప్లస్ అనేది వస్తుంది, అంటే మనకు మార్క్స్ కలపడము. అయితే పైన చూసుకున్నట్టు 5 మార్క్స్ కలిపాయి కాబట్టి 5 వేసుకున్నాం. ఇక్కడ 1 రూపీ లాభం కాబట్టి 1 రూపీ వేసుకున్నాం. పై క్వశ్చన్లో చూసుకుంటే -2, ఒక క్వశ్చన్కి -2 మార్క్స్ తీసేస్తారు కాబట్టి 2 మార్క్స్ మైనస్ వేసుకున్నాం. ఇక్కడ నష్టం ఏమొచ్చింది, 40 పైస్ వచ్చింది కాబట్టి సో -40 అనేది వేసుకుంటాం. సో ఈ విధంగా లాభం అయితే ప్లస్, నష్టం అయితే మైనస్. టోటల్గా ఎంత నష్టం వచ్చింది, 5 రూపాయలు నష్టం వచ్చింది. సో 5 అనేది వేసుకున్నాం అట్లాగా. నెక్స్ట్ చూద్దాం. మరుసటి నెలలో ఆమె లాభం కానీ నష్టం కానీ పొందలేదంట, అంటే లాభం పొందలేదు, నష్టం పొందలేదు, ఈక్వల్ అండి. ఓకే, ఒకవేళ ఆమె 70 పెన్నులను అమ్మినట్లయితే ఆమె ఎన్ని పెన్సిళ్ళు అమ్మి ఉంటుంది, ఆమె ఎన్ని పెన్సిళ్ళు అమ్మి ఉంటుంది. ఇక్కడ లాభం లేదు, నష్టం లేదు, అలాంటప్పుడు ఏం వేసుకుంటావు, ఈక్వల్ టు కాడ 0 వేసుకుంటావు. సేమ్ ఆర్ ప్లస్ డబల్ ఈక్వల్ టు టోటల్. టోటల్ మనకి ఏమైంది, లాభము రాలేదు, నష్టము రాలేదు, సో 0 వేసుకుంటాం. ఇక్కడ రైట్ ఆన్సర్స్ చూద్దాము. రైట్ ఆన్సర్స్ కింద చూసుకుంటే 70 × 1 అండి, 1 రూపీ కదా, సో అందుకు ప్లస్ ఎక్స్. ఎన్ని పెన్సిల్ అమ్మిందో మనకి ఇంకా తెలీదు. ఒక పెన్సిల్కి నష్టం ఎంత, 40 పైస్. ఇది మనకు పైస్లో ఉంది, ఇక్కడ మనకు రూపీస్లో ఉంది 70 అనేది. సో 7000 మనకు పైసెస్లోకి మార్చేసుకున్నాము. -40 x ఈక్వల్ టు 0. ఈ పక్క మనకి ఇది ప్లస్లో ఉంది కాబట్టి ఈ పక్కకి వెళ్ళిపోతే మనకు మైనస్ అవుతుంది. -7000 బై, ఇది మనకి ఇంటూలో ఉంది ఎక్స్తో, సో ఈ పక్కకు వచ్చితే బై అయిపోతుంది. 0 0 క్యాన్సిల్. ఇక్కడ మనకి 4 1 4 7 4 5. సో x ఈక్వల్ టు 175 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము చేసేయచ్చు. 175 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి చూద్దాము. సో 175 పెన్సిల్స్ అండి. ఈ విధంగా పెద్ద థియరీ చేయకుండా ఈజీగా నేను చెప్పినటువంటి సింపుల్ ఫామ్లో యూజ్ చేసేయచ్చు. ఇంకా ఇవన్నీ మనకు తెలిసిందే కదండి, మరి చాలా సింపుల్గా ఉంటాయి. -30/10 ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్, -3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ మనకు సింప్లిఫికేషన్స్ అనేది చేసేయచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ చూద్దామండి. 369కి దేన్ని డివైడెడ్ బై చేస్తే మళ్ళీ అదే వస్తుంది, అంటే 1 అండి. 206 డివైడెడ్ బై ఏం చేస్తే 1 వస్తుంది, అంటే -206 చేస్తే 1 వస్తుంది. 206 1 206 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే వస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే -87/1 చేస్తే -87 వస్తుంది. నెక్స్ట్ 20 డివైడెడ్ బై ఎంత చేస్తే -2 వస్తుంది. ఎంత వెళ్ళినప్పుడు కింద ఎక్స్ అనుకోండి ఈజీగా మీకు. ఓకే, ఎక్స్ యువతలకి వెళ్ళిపోతుందండి, ఈ పక్కకి వెళ్ళిపోతే ఈ -2 అనేది ఈ పక్కకు వచ్చేస్తుంది. సో -10 అనేది రైట్ ఆన్సర్. -10తో మనము ఇలా డివైడ్ చేస్తే -2 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను చూడండి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంది, 10 డిగ్రీల సెల్సియస్ అనేది ఉండడం జరిగింది. ఉష్ణోగ్రత ప్రతి గంటకు 2 డిగ్రీల చొప్పున తగ్గుతూ వస్తుందంటే, అంటే ఏమవుతుంది, నెక్స్ట్ 8 అవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది, నెక్స్ట్ 4 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది. 2 టేబుల్ అండి. 2 డిగ్రీలు తక్కువగా అవుతుంది కాబట్టి 2 తగ్గించుకుంటూ వస్తావు. ఎంతకు, 1 గంటకు. అంటే 12కు 10 డిగ్రీలు ఉంటే 1కి ఏమవుతుంది, మధ్యాహ్నం 1కి 8 డిగ్రీలు, మధ్య 2కి, మళ్ళీ 3కి, మళ్ళీ 4కి, మళ్ళీ 5కి ఏమవుతుందండి, 0 డిగ్రీస్ రావడం జరుగుతుంది. తర్వాత 6కి ఏమవుతుందంటే -2 డిగ్రీస్. ఇదంతా +2 అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందండి, వేడిగా ఉంటుంది. కానీ సాయంత్రం 5కి ఏమైంది, 0 డిగ్రీస్కి వెళ్ళిపోయింది నార్మల్గా. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, మైనస్లలో వెళ్తుంది, అంటే చల్లబడుతూ వస్తుంది. అంటే 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి -2 ఉంటుంది, అలా 7 గంటలకి -4 ఉంటుంది డిగ్రీస్, 8 గంటలకి -5 డిగ్రీస్ ఉంటుంది, 9 గంటలకి -6 డిగ్రీస్, 5 కాదు, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. 2 టేబుల్ చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. -8 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 కన్నా 8 డిగ్రీస్ తక్కువ. ఇక్కడ 0 కన్నా 8 డిగ్రీస్ తక్కువ అంటే ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఈ 8 చూసుకోకూడదు. 0 కన్నా తక్కువలో ఉన్నటువంటి 8 అని వాళ్ళే చెప్తున్నారు. సో అంటే -8 డిగ్రీస్ అని చెప్పి ఎన్ని గంటలకు ఉంది, సాయంత్రం రాత్రి 9 గంటలకు ఉందండి. సో 9 PM ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది, 9కి -8 అయినప్పుడు, 9 గంటలకి -8 అయినప్పుడు, ఓకే
10 గంటలు 11 గంటలు 12 గంటలు చూసుకుంటే -10 అండి, -12 అండి, -14 డిగ్రీ సెల్సియస్. రాత్రి 12 గంటలకి -14 డిగ్రీ సెల్సియస్, అంత చలిగా ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. సో ఆన్సర్ వచ్చి -14 డిగ్రీ సెల్సియస్. దీనికైతే 9 PM. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు అండి, మరియు తప్పుదానికి -2 మార్కులు అండి. సమాధానం రాయని వాటికి 0 మార్కులు అనేది ఇస్తారంట. అసలు రాయకపోతే నో ఇబ్బంది, ఇబ్బంది ఏం లేదు, వదిలేస్తారు అంతే. అంటే 0 మార్క్స్ అంటే ఎలాంటి మార్క్స్ లేవని చెప్పి 20 మార్కులు పొందిందంట రాధిక. ఓకే, టోటల్గా మనకు R+W ఎంత అవుతుందండి? 20 మార్క్స్ అనేది అవుతుంది. ఆమె 12 సరైన సమాధానం రాసిందంట. ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానం రాసిందో కనుక్కోవాలి. సో ఫార్ములా యూజ్ చేసేద్దాం. R+W టోటల్ మార్క్స్ ఎన్ని? 20 రైట్ ఆన్సర్స్ ఏంటండి? 12. సో ఇంటూ 12 ఎన్ని మార్క్స్ కలుపుతానంట? 3. మనకు రాంగ్ ఆన్సర్స్ ఎన్నో తెలీదు. తీసేయడం ఎన్ని మార్క్స్ తీసేస్తారు? -2. ఓకే, 12 3 36 -2x = 20. -2x = 20 ప్లస్లో ఉంది కాబట్టి ఎవరికి వస్తే -36 అవుతుందండి. ఇక్కడ మనకు 36లో నుంచి 20 వెళ్ళిపోతే మనకు 16 -2x 2 8 16. ఓకే, మైనస్ క్యాన్సిల్, x = 8. అంటే 8 తప్పు ఆన్సర్లు రాయడం జరిగింది. ఎవరు? రాధిక 8 తప్పు ప్రశ్నలు రాసిందండి. మోహిని -5 మార్కులు పొందిందంట. ఓకే, -5 మార్కులు పొందింది. 7 సరైన సమాధానం రాసిందంట. అంటే 7 × 3 + x × -2. ఓకే, 7 3 21 -2x = -5. ఓకే, నెక్స్ట్ మా +21లో ఉంది, పక్క వెళ్తే -21 అవుతుంది. మొత్తానికి చూసుకుంటే -26 అండి, -2x ఈ పక్క మైనస్ క్యాన్సిల్, 2 1 2 2 3 ఓకే, x = 13. అంటే రాంగ్ ఆన్సర్లు 13 రాంగ్ ఆన్సర్లు అని చెప్పి అర్థము. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎలివేటర్ గనిలోనికి నిమిషానికి 6 మీటర్ల వేగంతో దిగుతుందంట. అది నేల మట్టం నుంచి 10 మీటర్ల పైనుంచి దిగినచో -350 మీటర్లను చేరడానికి ఎంత సమయం పడుతుంది? గనిలోనికి నిమిషానికి 6 మీటర్లు అండి. నిమిషానికి 6 మీటర్లు అంటే ఓకే 1 మినిట్కి 6 మీటర్లు వెళ్తుందంట. ఓకే, వేగంతో. ఇక్కడ మనకు స్పీడ్ ఎప్పుడైనా కొలిచేటప్పుడు km/h అన్నా ఉండాలి, లేదంటే m/s అన్నా ఉండాలి. ఇక్కడ m/min అనేది ఉంది. సో దీన్ని సెకండ్స్లోకి మార్చుకుందాం. 1 minute = ఎంత? 60 seconds = 6 meters. 1 second ఎంతో కావాలి మనకి ఇప్పుడు. సో 6/60 మీటర్ అనేది కింద అయితే సెకండ్స్ అండి. ఓకే, ఇక్కడ మనకు 6 1 6 10 1/10 m/s. ఇప్పుడు మనకు m/s స్పీడ్ అనేది ఉంది. సో ఉంటే km/h అన్నా ఉండాలి, లేదంటే m/s అన్నా ఉండాలి. మనం ఈజీ వేలో 1/10 m/s మార్చుకున్నాము. ఓకే, స్పీడ్ అనేది వచ్చింది, మనం పక్కన పెట్టుకుందాం. నేల మట్టం నుంచి 10 డిగ్రీలు పైనుంచి అంట. ఓకే, ఇది నేల మట్టం అనుకుంటే దీని నుంచి 10 డిగ్రీలు 10 మీటర్లు పైనుంచి అంట. ఓకే, ఈ కింద డిగ్రీస్ ఎంతవరకు వెళ్తుంది? -350 meters. మైనస్ అంటే ఏంటంటే నేల మట్టం లోతుకి కదా, సో అందుకే వీళ్ళు మైనస్ వేసుకున్నాము. పైకి కాబట్టి 10 వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు ఎలివేటర్ దిగడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఎంత అని? 350 + 1 ఎంత? 360. 350 + 10 ఎంత? 360. అంటే డిస్టెన్స్ ఎంత? 360. సమయం కనుక్కోమన్నారు, అంటే టైం కనుక్కోమన్నారు. సో DST ఫార్ములా వేసుకుందాం. ఇప్పుడు మనకి టైం కనుక్కోమన్నారు కాబట్టి D/S అంటే 360/S అంటే 1/10. ఓకే, ఇదంతా మనకు మీటర్స్లోనే ఉంది చూడండి. 360 ఇది మీటర్స్లో ఉంది, ఇది కూడా మనకు m/s ఉంది. ప్రమాణాలు సేమ్గా ఉండేటట్టు చూసుకోండి. 360 × 1/10 పైకి వెళ్ళిపోతే 10/1 అవుతుంది. సో 3600 seconds ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు సెకండ్స్లో కనుక్కోమని చెప్తే 3600 seconds అని చెప్పచ్చు. ఒకవేళ మనకు మినిట్స్లో కనుక్కోవాలి లేదా హవర్స్లో కనుక్కోవాలి అన్నారనుకోండి, 3600 మినిట్లో కనుక్కోవాలంటే ఇది ఆన్సర్ అవుతుంది. హవర్స్లో కనుక్కోవాలంటే మళ్ళీ ×60 అనేది వేయడం జరుగుతుంది. 0000 క్యాన్సల్, 6 is the 36, 6 is the 36. సో 1 hour is the రైట్ ఆన్సర్. ఆన్సర్ అనేది మనకు 1 గంట. ఓకే,
దీంతో మనకి టెక్స్ట్ బుక్స్లో ఈ ఫస్ట్ లెసన్ అనేది మనకు కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ లెసన్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, భిన్నాలు మరియు దశాంశాలు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లాసెస్ విన్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా మీకు మొత్తం కవర్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాసినా కూడా క్లాస్ విన్నారు కాబట్టి తర్వాత రాసారంటే కనుక మీకు తెలుస్తుంది ఎంత మాత్రం నేను చదివాను, ఎంత మాత్రం నాకు గుర్తుంది, మెయిన్ ఎగ్జామ్ కూడా ఎలా రాయగలుగుతాను, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. ఓకే, ఈ విధంగా 3rd నుంచి 8th వరకు అన్నీ ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసుకోండి. 9th 10th లింక్ టాపిక్స్ కూడా టైం ఉంటే చెప్తాము. సో వీటికి సంబంధించి అన్ని ఇవ్వడం జరుగుతుంది. దీంతో మీకు 80% సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్ చదువుకుంటే మాత్రం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి ఈ నెంబర్కి కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి.